నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిః అయుక్తస్య, అయుక్తస్య అయుక్తునికి నాస్తి బుద్ధి, వాడికి బుద్ధి లేదు అన్నాడు. అయుక్తుడై ఉన్నవానికి బుద్ధి లేదు అదనమాట. మనం ఈ మాట వాడితే సాధారణంగా కోపాలు వస్తాయి. నీకు బుద్ధి లేదురా అని చెప్పన్నాం అనుకో, నన్ను ఆ మాట అంటావా అంటాడు. ఇట్లా పరమాత్మ కూడా శుద్ధంగానే అంటూ ఉన్నాడు. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తునికి బుద్ధి లేదు. అయుక్తస్య భావన, అట్టి అయుక్తునికి బ్రహ్మభావన లేదు. నచాభావయతః శాంతిః, బ్రహ్మభావన లేనివానికి శాంతి లేదు. అశాంతస్య కుతః సుఖం, అశాంతితో ఉన్నటువంటి వానికి జీవితంలో సుఖం ఎక్కడిది? ఇది ఈ శ్లోకం యొక్క సామాన్యార్థం. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తుడు అంటారు. యుక్తుడు అయుక్తుడు, అయుక్తుడు అనేటువంటి విషయాన్ని మనకు పరమాత్మ 18వ అధ్యాయంలో శుద్ధంగా బోధిస్తారు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షటః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. కర్తా తామస ఉచ్యతే అన్నాడు. తామసిక స్వభావం కలిగి ఉన్నటువంటి ఆ కర్త ఎలా ఉంటాడు అంటే అయుక్తుడు అన్నాడు. ప్రాకృతుడు అనగా నిరంతరంగా విషయాల వెంబటి పరిగెత్తేవాడు. స్తబ్ధ, స్తబ్దుడు, ఏ కార్యమును ఆచరించడు, రేపటికి వాయిదాలు వేస్తూ ఉంటాడు. షటః, షఠుడు, కఠినం గలవాడు. నైష్కృతిక, నిష్కృతి, కృతజ్ఞతా భావన లేనటువంటి వాడు. అలసహ, కాస్త పనిచేశాడా అంటే అలసిపోతాడు. దీర్ఘసూత్రీచ, ప్రతి కార్యాన్ని చాలా వాయిదాలు వేస్తూ ఉంటాడు. కర్త తామస ఉచ్యతే, ఇలాంటి తామసిక స్వభావం కలిగి ఉన్నటువంటి వాడిని అయుక్తుడు అని చెప్పని అంటారు. కాబట్టి అయుక్తుడై ఉన్నటువంటి వానికి బుద్ధి లేదు అన్నాడు. మరి అయుక్తుడు అనే విషయాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. అయితే యుక్తుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడు అనేటువంటి విషయం కూడా పరమాత్మే గీతలో బోధిస్తాడు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం. నైష్ఠికీం, బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క నిష్ఠ గలవాడై ఉంటాడు. కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి, ధ్యానములో సమస్త వాసనలను జయించి, సమస్త మనో ఆలోచనలను జయించి, మనస్సును అంతర్ముఖము చేసి తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవంలో ఉన్నటువంటి వాడిని యుక్తుడు అని చెప్పని అంటారు. యుక్తుడు అనేటువంటి మాటకు మనం లోక వ్యవహారంలో వాడుకుంటూ ఉంటాం. వాడు చాలా యుక్తియుక్తం గలవాడరా, మంచి యుక్తుడు అని చెప్పని అంటూ ఉంటాం. ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం వేరు, ఆ పదానికి పరమాత్మ ఇచ్చే నిర్వచనం వేరు. కనుక ఈ సందర్భంలో ఆ పదాలు పరమాత్మ వాడినప్పుడు ఆ పద నిర్వచనం పరమాత్మ ఏ యొక్క చోట అర్థంగా చెప్పాడో అది గ్రహించాలే కానీ మన యొక్క బుద్ధికి తోచినట్లుగా చెప్పే విధానంగా చేయకూడదు. అందువల్ల యుక్తుడు అని చెప్పన్నప్పుడు పరమాత్మయే మరొకసాట నిర్వచించాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇతి అంటాడు. యుక్త ఇతి, వాడు యుక్తుడు అనబడతాడు. జ్ఞాన విజ్ఞాన, జ్ఞానము కలిగి ఉన్నాడు, విజ్ఞానం కలిగి ఉన్నాడు. జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం. గురువుల ద్వారా తత్వశాస్త్రాధ్యయనం చేసినప్పుడు కలిగేటువంటి యొక్క పరోక్ష జ్ఞానమును దాన్ని జ్ఞానం అని చెప్పని అంటారు.
జ్ఞాన విజ్ఞానము అని చెప్పనంటే అపరోక్ష జ్ఞానం. సాధన వల్ల కలిగేటువంటి యొక్క అనుభవాన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. శ్రవణం వల్ల కలిగేటువంటి జ్ఞానాన్నేమో పరోక్ష జ్ఞానం అంటారు. సాధన వల్ల కలిగేటువంటి జ్ఞానాన్నేమో అపరోక్ష జ్ఞానము అంటారు. అది గురువుల ద్వారా శాస్త్రం ద్వారా పొందేటువంటి జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ధ్యానములో ఉండి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానము అంటారు, అనుభవ జ్ఞానం అంటారు. అట్టి అనుభవ జ్ఞానం కలిగి ఉండటం అనేటువంటిది ఈ రెండు జ్ఞానాలు వారికి ఉన్నాయి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానము ఉన్నది, అపరోక్ష జ్ఞానము, శబ్దం చేయమకండి ఎవరు, పరోక్ష జ్ఞానము ఉన్నది, అపరోక్ష జ్ఞానము ఉన్నది, ఈ రెండు ఉన్నాయి. అయితే అపరోక్ష జ్ఞానం అనేది ఎట్లా కలిగింది ఇతనికి అనేటువంటి విషయం చూసినట్లయితే కూటస్థ విజిత ఇంద్రియ అన్నాడు. అది కారణం. విజ్ఞానం అనుభవ జ్ఞానం ఎట్లా ఏర్పడిందనే దానికి విజిత ఇంద్రియ, జిత ఇంద్రియ, విజిత ఇంద్రియ. వి అనేది ఉపసర్గ అన్నమాట. జిత అంటే జయించటం. జిత ఇంద్రియ, ఇంద్రియములు జయించి ఉన్నటువంటి వాడు. జయించటమే కాదయ్యా, విశేషముగా విజిత ఇంద్రియ, సంపూర్ణముగా ఇంద్రియాలను జయించాడు. అది ధ్యానము ద్వారా, అంతర్ముఖ ప్రయాణం ద్వారా, ఆత్మ యొక్క అనుభవం ద్వారా సమస్త ఇంద్రియాలను జయించాడు. కాబట్టి ఇంద్రియములు జయించినప్పుడు ఉన్నటువంటి అనుభవం ఉన్నదే, ఆ అనుభవాన్ని కూటస్థ అని చెప్పనంటారు. కూటస్థుడు అని చెప్పనంటే నాలుగవ అనుభవం కలిగి ఉన్నటువంటి యొక్క వాణిని కూటస్థుడు అంటారు. తొలి అనుభవం కలిగి ఉన్నటువంటి వాడినేమో విశ్వడు అంటారు. రెండవ అనుభవం కలిగి ఉన్నటువంటి వాడినేమో తైజసుడు అంటారు. మూడవ అనుభవం కలిగి ఉన్నటువంటి వాడినేమో ప్రాజ్ఞుడు అంటారు. మూడున్న అవస్థలు మనకి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని చెప్పండి. జాగ్రత్త అనుభవం కలిగి ఉన్నటువంటి వానికి పేరు విశ్వడు అంటారు. స్వప్నానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క వానికి పేరు తైజసుడు అంటారు. సుషుప్తి అనుభవంలో ఉన్నటువంటి యొక్క వానికి పేరు ప్రాజ్ఞుడు అంటారు. కాబట్టి ఈ మూడు పేరులు మనం పొంది ఉన్నాం. ఈ మూడింటి వ్యవహారములు కలిగి ఉన్నాం మనం. లోకంలో ప్రతి ప్రాణి కూడా ఈ మూడు అవస్థలు కలిగి ఉన్నారు. ఎందువల్ల ఈ మూడు అవస్థలు కలిగి ఉన్నాము అని చెప్పనంటే మనకు మూడు దేహాలతో సంబంధం ఉన్నది కాబట్టి. స్థూల దేహం యొక్క సంబంధం కారణంగా జాగ్రత్త అనుభవం, సూక్ష్మదేహం యొక్క సంబంధ అనుభవం స్వప్నానుభవం కారణంగా మరి తైజసుడుగా రెండవ అవస్థ. రెండింటి యొక్క సంబంధం లేకపోవటాన్ని మూడవ అనుభవముగా చెప్తారు. అక్కడ జాగ్రత్త అనుభవం లేదు, స్వప్నానుభవం లేదు. ఈ రెండు అనుభవములు లేకుండా ఉన్నటువంటి యొక్క దానిని ఏమన్నారు అని చెప్పనంటే సుషుప్తి అవస్థ అని పేరు పెట్టారు దానికి. అది అక్కడ అజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ ప్రకారంగా లోకంలో సకల జీవులకి కూడా మూడు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మూడు పేర్లు ఉన్నాయి: విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని చెప్పని. ఇప్పుడు పరమాత్మ ఏమన్నాడు అంటే కూటస్థ అన్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ అన్నాడు. విజిత ఇంద్రియ, ఇంద్రియములు జయించి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు, విజ్ఞానం అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాడు, స్వరూప జ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి వాడిని ఏమంటారంటే కూటస్థ అంటారు. అది వారు మహాత్ములు, బ్రహ్మవేత్తలు, తత్వవేత్తలు. బ్రహ్మముతో అనుభవం, సాక్షాత్ అనుభవం కలిగి ఉన్నటువంటి దానిని కూటస్థ అని చెప్పనంటారు. ఈ ప్రకారంగా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది, వాడు యుక్తుడు అని అర్థం. అయుక్త ప్రాకృత స్తబ్ద ఇది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమన్నా చెప్పనంటే నాస్తి బుద్ధి అయుక్తస్య. ఈ శ్లోకాలన్నీ కూడా అర్థం తెలియాలని చెప్పన్నట్లయితే ఓవరాల్గా గీతంతా కూడా అవగాహన కలిగి ఉన్నటువంటి విధానంలో మాత్రమే తెలియబడతాయి. లేకపోతే ఎవరికి వచ్చిన అర్థం చెప్పుకుపోతారు. ఎవరి భాష్యం వాళ్ళది, నీ సొంత వ్యాఖ్యానం. కాళిదాస కవిత్వం కొంత చెప్తారు కదా, నా పైశ్యం కొంత అన్నట్లుగా
ఉన్న శ్లోకాలకి తన యొక్క అవగాహన, తనకి ఏ యొక్క భావం తోసిందో ఆ భావన అనుగుణ్యముగా తీసుకుంటూ చెప్పుకుంటూ పోవటం అయిపోతుందన్నమాట. ఈ చదివేటువంటి వాళ్ళకు కూడా అంత అవగాహన లేదు కాబట్టి అదే కోణంలో అదే మార్గంలో పడి పోతూ ఉంటారు. కాబట్టి ఏ పదం పరమాత్మ వాడతాడో ఆ పద నిర్వచనం ఆయనే చెప్పి ఉంటాడు. నీకు ఆ నిర్వచనం రావాలంటే నీ గీత అంతా నీ కంట్లో కనబడాలి. కనబడితే అప్పుడు ఆ పదం యొక్క అర్థం పరమాత్మ ఎక్కడ చెప్పాడో నీకు అక్కడ తెలుస్తుంది. అక్కడ ఇప్పుడు యుక్తుడు అంటే ఏం చెబుతాము మనం, ఏం వ్యాఖ్యానం చేస్తారు? యుక్తుడు అంటే సమయస్ఫూర్తిగా మాట్లాడేవాడు, సమయానుకూలంగా ప్రవర్తించేవాడు, చిక్కుల్లో పడకుండా వెలిగేటువంటి వాడు, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు యుక్తుడు. ఇది చెప్పుకొస్తాం కదా మనం. ఇదే అర్థం, ఆయన చెప్పిన అర్థం అది కాదుగా. యుక్తుడు అంటే యుక్త ఇతి అన్నాడు. ఇతి అంటే సమాప్తి, అథ అంటే ఆరంభం, ఇతి అంటే ముగింపు అన్నమాట. యుక్త ఇతి వాడు యుక్తుడు అన్నాడు. ఎవరు యుక్తుడు అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థుడు, 4వ అనుభవం గలవాడు, యోగ సమాధి అనుభవం గలవాడు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. నాస్తి బుద్ధి అయుక్తస్య, ఇక్కడ బుద్ధి లేనివాడు అనేటువంటి మాట ఒక నిందారూపకంగా భావించుకోకూడదు. చాలా గొప్ప అర్థం ఈ మంత్రం, ఈ శ్లోకం. నాస్తి బుద్ధి, వానికి బుద్ధి లేదు అన్నాడు. ఎందువల్ల అంటే అయుక్తస్య, అయుక్తుడై ఉన్నాడు కాబట్టి, తామసికుడై ఉన్నాడు కాబట్టి. ప్రాకృత స్తబ్ధ షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీ. ఎంత వ్యవహారం, అనాత్మ సంబంధ వ్యవహారం, అజ్ఞాన సంబంధ వ్యవహారం, ప్రాపంచిక సంబంధ వ్యవహారం, లోక సంబంధ వ్యవహారం, ఇంద్రియ సంబంధ వ్యవహారం, సాంసారిక సంబంధ వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి వానికి బుద్ధి ఉండదు. ఇక్కడ బుద్ధి అని చెప్పనంటే శుద్ధాంతఃకరణాన్ని బుద్ధి అంటారు, మలినాంతఃకరణాన్ని మనస్సు అంటారు. మలినాంతఃకరణము అని చెప్పనంటే మలిన సాత్విక అవిద్యతో కూడి ఉన్నటువంటి అంతఃకరణాన్ని మనస్సు అంటారు. శుద్ధ సాత్విక విద్యతో కూడి ఉన్నటువంటి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. సాత్వికం కలిగి ఉన్నటువంటి అంతఃకరణం బుద్ధి, రజస్సు తమస్సు చేరి ఉన్నటువంటి యొక్క అంతఃకరణం మనస్సు. అందువల్ల లోకంలో చాలామందిలో ఈ యొక్క బుద్ధి యొక్క స్థాయిలో జీవించటం కంటే మనస్సు యొక్క స్థాయిలోనే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజసిక ప్రకోపాలు, తామసిక ప్రకోపాలు, మన వ్యవహారం అంతా కూడా రాజసిక సంబంధ తామసిక సంబంధ వ్యవహారం ఎక్కువ శాతంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ మనస్సులో ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధమై ఉన్న అజ్ఞానం చేరి ఉంటుంది కాబట్టి దాన్ని మలదోషము అని చెప్పని అంటారు. అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క దోషము చేరి ఉన్నటువంటి యొక్క దానిని మలదోషము అన్నారు. ఈ మలదోషము 2 రకాలుగా ఉంటుంది. సాత్విక సంబంధముగా ఈ మలదోషం 2 రకాలుగా ఉంటుంది. రాజసిక సంబంధముగా, తామసిక సంబంధముగా. దాన్ని మలదోషము అని చెప్పని అన్నారు. ఈ మలదోషం వల్ల కలిగేది ఏమిటని చెప్పనంటే విక్షేపము, ఆవరణ. విక్షేపం అంటే కదిలికలు. ఈ కదిలికలు అనేటువంటివి, ఆలోచనలు అనేటువంటివి రాజసిక సంబంధ సంస్కార ప్రభావం వల్ల కలిగేటువంటివి ఆలోచనలు. రెండవది ఆవరణము, నిద్రపోవటం. అది తామసిక సంబంధ సంస్కార ప్రభావం ఏర్పడుతుంది, నిద్రపోవటము అని చెప్పని. కాబట్టి ఆధ్యాత్మికము అని చెప్పనగానే, ధ్యానము అని చెప్పనగానే ఈ 2 అక్కడ ప్రత్యక్షమవుతాయి. ధ్యానపరులుగా ఉన్నవాళ్ళు, ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో ఈ 2 ప్రత్యక్షమవుతాయి. ఆలోచనలు అన్నా ఉంటాయి, నిద్ర అన్నా ఉంటుంది. ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సందేహం ఏమన్నా ఉంటే ఇప్పుడే కూర్చోండి, తెలిసిపోతుంది మీకే. ఏమొస్తాయి? ఆలోచనలన్నా వస్తాయి, లేదా నిద్రన్నా వస్తుంది. నిశ్చలముగా మనస్సు ఉన్నదా అని చెప్పనంటే అది సాత్వికం. తత్రైకాగ్రం మనఃకృత్వా. ఎవరి మనస్సు అయితే నిశ్చలముగా, ప్రశాంతముగా, ఏకాగ్రముగా ఉన్నదో వాళ్ళల్లో సాత్వికం ఉన్నట్లు గుర్తు. ఆ ఏకాగ్రత లేకుండా ఆలోచనలు, నిద్ర వచ్చేదిగా ఉన్నట్లయితే రజస్సు, తమస్సు ఉన్నట్లు గుర్తు.
ఈ రజస్సు తమస్సు యొక్క సంబంధ సంస్కారములు కలిగి ఉన్నాయా అంటే దానిని మలదోషము అన్నారు. కాబట్టి మలదోషము యొక్క సంబంధం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువుగా ఉంటేనేమో మనస్సు అంటారు. ఈ మలదోషం లేకుండా సాత్వికముతో సంబంధం పడి ఉన్నట్లయితే దానిని బుద్ధి అని చెప్పని అంటారు. కాబట్టి బుద్ధి యొక్క స్థితి స్థాయి ఎట్లా ఏర్పడుతుంది? ఎంతెంత నీ మనస్సు హంస ద్వారా అంతర్ముఖమై ఆత్మ యొక్క అనుభవాన్ని ప్రశాంతతను పొందేదిగా ఉంటుందో ఆ నివృత్తి మార్గంలో పయనించేటువంటి యొక్క వస్తువుగా ఉన్నటువంటి యొక్క దానిని బుద్ధి అంటారు. అనగా సాత్వికం చేరి ఉన్నది కాబట్టి, శుద్ధాంతఃకరణమై ఉన్నది కాబట్టి, ఆ శుద్ధాంతఃకరణమునే సాత్వికముతో చేరి ఉన్న అంతఃకరణాన్నే బుద్ధి అంటారు. ఈ బుద్ధి ఎవరికి ఉంటుంది? యుక్తులకు ఉంటుంది. ఎందుకు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియాలు జయించాడు. జ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది. కూటస్థ 4వ అనుభవం ఉన్నది వాడికి. ఆ 4వ అనుభవం పొందింపజేసేది బుద్ధి. కేవలం ఈ 3 ఎందు సంచరించేది మనస్సు అన్నమాట. జాగ్రత్త అనుభవంలో ప్రవేశింపజేసేది మనస్సు, స్వప్నానుభవాల ప్రవేశింపజేసేది మనస్సు, సుషుప్తిలో చేసేది మనస్సు అన్నమాట. ఈ మలినాంతఃకరణముగా దాన్ని చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ బుద్ధి అనేటువంటి ఒక శుద్ధాంతఃకరణం ఎవరికి ఉంటుందయ్యా అని చెప్పనంటే, నిరంతరముగా యోగమును శీలిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ నిశ్చలముగా సోహంభావ ధ్యానములో ఉన్నటువంటి వారికి నిశ్చలాంతఃకరణము, శుద్ధాంతఃకరణము, సాత్వికాంతఃకరణముకు బుద్ధి ఉంటుంది. నిరంతరముగా ప్రవృత్తి మార్గములో విషయాలలో సాంసారిక వస్తువులలో వీటిల్లో ప్రవేశించి సంచరించేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటిది మలినాంతఃకరణముకు మనస్సు. కాబట్టి అవిద్యా సంబంధముగా మలిన సాత్విక అవిద్యతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క మనస్సుతో సంబంధం పడి ఉన్నటువంటి వాళ్ళనేమో అయుక్తులు అని చెప్పని అంటారు. ఎవరైతే శుద్ధాంతఃకరణముకు బుద్ధితో, శుద్ధ సాత్వికముతో, నిశ్చలాంతఃకరణముతో అంతర్ముఖ ప్రయాణము కలిగి ఉన్నటువంటి వారినేమో యుక్తులు అని చెప్పని అంటారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు? నాస్తి బుద్ధి అయుక్తస్య. ఎందుకు? వీడు బహిర్ముఖంగా పోతూ ఉన్నాడు, వ్యావహారికంలో పోతూ ఉన్నాడు, విషయ ప్రపంచంలో మునుగుతూ ఉన్నాడు. ఇట్లా పోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వాడికి ఏమిటంటే శుద్ధాంతఃకరణముకు బుద్ధి వానికి లేదు, నాస్తి బుద్ధి. ఎప్పుడైతే ఆ శుద్ధాంతఃకరణం బ్రహ్మము యొక్క అవలోకనం చేయగలిగేటువంటి యొక్క బుద్ధి, నీ పరమాత్మ గీతలో చాలా స్పష్టంగా చెప్పుకొస్తాడు ఇవన్నీ కూడా. ఏమి? బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. ఆత్మ యొక్క విషయము బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే గ్రాహ్యం అవుతుందని చెప్పని అంటాడు. బుద్ధవు శరణం అన్విచ్ఛ, బుద్ధినే శరణవేడు అని చెప్పని అంటాడు. మరొక అంశంగా పరమాత్మ బోధిస్తూ దదామి బుద్ధియోగం తం అట్టి బుద్ధియోగమును దదాతి నీకు ఇస్తూ ఉన్నాను. ఏన మాం ఉపయాంతితే, ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, నా యొక్క స్వరూప జ్ఞానమును పొందింపజేసేటువంటి యొక్క బుద్ధిని దదామి నీకు ఇస్తున్నా అంటాడు. అందువల్ల ఇక్కడేమర్థమైంది మనకి అంటే, నిశ్చలాంతఃకరణమై, శుద్ధాంతఃకరణమై, సాత్వికాంతఃకరణమై అంతర్ముఖ ప్రయాణం చేయగలిగి బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోయేదిగా ఉన్నటువంటి యొక్క వస్తువునేమో బుద్ధి అంటారు. అట్టి బుద్ధి నాస్తి అయుక్తస్య, అయుక్తునికి ఆ బుద్ధి ఉండదు. ఎందుకు? అయుక్త ప్రాకృత స్తబ్ధ షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీచ కర్త తామసం వాడు. అట్టి తామసికునికి ఆ బుద్ధి ఎందుకుంటుంది? అది మహాత్ములు, రమణ మహర్షి, వివేకానంద, రామతీర్థ, మలయాళ స్వాములు, అదంతా కూడా వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి యొక్క విధానం. నీవు ఉండవచ్చు, వాళ్ళే కాదు, వాళ్ళ పేరు చెప్పుకోవడమే కాదు, వాళ్ళు ఏ యొక్క మార్గంలో పయనించారో, ఎలాంటి యొక్క అనుష్ఠానం శీలించారో అలాంటి విధానంగా మనం కూడా శీలించగలిగితే మనకు కూడా అలాంటి యొక్క ఆ స్థితే వస్తుంది. ఏ ఒక్కరికో వచ్చేదని చెప్పని అర్థం కాదు. అక్కడ ఎవరు చేసినా వాళ్ళకు వస్తుంది అన్నమాట. అది కాబట్టి నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తునికి బహిర్ముఖంగా పోయేవాడికి బుద్ధి ఉండదు. వాడికి ఏముంటుంది? మనస్సు ఉంటుంది. చంచలాంతఃకరణం, మనస్సు మలినాంతఃకరణం.
ఆలోచనలు, ఎప్పుడు ఉద్వేగములు. మనసు అనే వస్తువు ఏమిటని చెప్పానంటే సంస్కారములతో చేరి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆలోచనలు చేస్తూ ఉంటుందన్నమాట. ఆలోచనలు అనేటువంటి వాటితో పాటు సందర్భానుగుణ్యముగా గుణములతో సంబంధం పడుతుంది. గుణావేశాలు పొందుతూ ఉంటుంది. కామావేశం, క్రోధావేశం, మోహావేశం, అసూయ, దంభము, ఈర్ష్య, కక్షలు, ప్రతీకారాలు ఇవన్నీ కూడా మనస్సులో ఉంటాయా, బుద్ధిలో ఉంటాయా? మనస్సులో ఉంటాయి. ఎందుకంటే ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువులో రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. ఈ రజస్సు తమస్సు యొక్క సంబంధమే ఈ యొక్క కామాది గుణాలు. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య. అజ్ఞానంచ అభిజాతస్య, అజ్ఞానం వల్ల పుట్టేటువంటివి. ఆ అజ్ఞానం దేంట్లో ఉంది? మనస్సులో ఉన్నది. కాబట్టి మనోసంబంధము మనసులో ఉంది కాబట్టి అజ్ఞానం, మనోసంబంధమై ఉన్నటువంటి గుణాలు కూడా దాని నుంచి పుడుతూ ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము ఇవన్నీ కూడా తామసికం వల్ల పుట్టేటువంటి యొక్క గుణాలు అన్నమాట. అది సాత్విక సంబంధ గుణాలైతే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం ఇవన్నీ దైవీ సంబంధ గుణాలు. దైవీ సంబంధ గుణాలు అవన్నీ కూడా. ఇవన్నీ ఆశ్రయ సంబంధ గుణాలు. కాబట్టి అందుచేత ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు అనేటువంటి యొక్కది దాంట్లో చేరి ఉన్నటువంటివన్నీ కూడా ఈ యొక్క తామసిక గుణాలు. కాబట్టి ఈ తామసిక సంబంధ గుణాలతో, రాజసిక సంబంధ ఆలోచనలతో ప్రతి మనిషి జీవిస్తూ ఉన్నాడు. రాజసిక సంబంధ ఆలోచనలతో, తామసిక సంబంధ గుణాలతో. గుణావేశం, ఆలోచన ప్రవాహం. గుణావేశం, ఆలోచన ప్రవాహం. ఒకసారి కామం కలుగుతుంది, ఒకప్పుడు క్రోధం కలుగుతుంది, ఒకప్పుడు మోహం కలుగుతుంది, ఒకప్పుడు ప్రేమ కలుగుతుంది, ఒకప్పుడు అసూయ ఏర్పడుతుంది, పక్కవాడిని చూస్తే ద్వేషం కలుగుతుంది. ఇట్లా గుణములతో మిళితమై వ్యవహారం చేస్తూ ఉంటాం. ఆ గుణములతో సంబంధం విడిచిపెట్టామంటే ఆలోచనలతో, ఆలోచన ప్రవాహంలో మునిగి ఉంటాం. మనం చూసుకున్నట్లయితే లోకములో మనిషి ఏ యొక్క కోణంలో ఉన్నాడని చెప్పానంటే ఆలోచన ప్రవాహంలో మునిగి ఉంటాడు. సందర్భానుగుణ్యముగా, వ్యవహారానుగుణ్యముగా క్రోధములతో, గుణాలతో సంబంధం పడి వ్యవహారములు చేస్తూ ఉంటాడు. ఇది మనోసంబంధ వ్యవహారం. కాబట్టి వాడిని అయుక్తుడు అని చెప్పని అన్నాడు. అట్టి అయుక్తునికి బ్రాహ్మీ అనుభవాన్ని పొందింపజేసేటువంటి శుద్ధ సాత్విక బుద్ధి ఉన్నదే నాస్తి, వాడికి లేదు. నాస్తి బుద్ధి అయుక్తస్య. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచ అయుక్తస్య. అయుక్తస్య అటయుక్తునికి భావన, బ్రహ్మ భావన నచ లేదు. ఈ బ్రాహ్మీ సంబంధ భావన, బ్రహ్మ భావన ఎవరికి ఉంటుంది చెప్పండి? నివృత్తి మార్గంలో పయనిస్తూ శుద్ధ సాత్విక బుద్ధి కలిగి ఉన్నటువంటి యొక్క యోగ సమాధిలో ఉన్నటువంటి వానికి బ్రహ్మ భావన ఉంటుంది. ఈ లోక వ్యవహారం చేసేవానికి, విషయ వ్యవహారం చేసేటువంటి వానికి బ్రహ్మభావన కలిగే అవకాశము నా బ్రహ్మభావన. నాస్తి బ్రహ్మభావన అయుక్తశ. బ్రహ్మభావన బ్రాహ్మీ సంబంధ భావం, బ్రాహ్మీ సంబంధ ఉనికి, బ్రాహ్మీ సంబంధ స్థితి, దాన్ని బ్రహ్మభావన అన్నారు. నచాయుక్తస్య భావన నచాభావ యతశాంతి. యత ఎక్కడిది? శాంతి. ఆ శాంతి రావాలంటే ఆత్మతో ఉండాలి. శాంతాకారం పరమాత్మ యొక్క స్వరూపం, స్వరూపత లక్షణం శాంతం. దాన్ని శాంతమన్నా, ఆనందమన్నా, బ్రహ్మానందమన్నా అదే. అలాంటి బ్రహ్మానందాన్ని, పరమశాంతిని, పరమశాంతి అనగా బ్రహ్మమనగా అంటాడు భాగవతం. భారతంలో అంటాడు వినుమహోరాత్రంబులు, వినుమహోరాత్రంబులు శుభాశుభములునైన ద్వంద్వములు ప్రాణాపానమునకు నామాంతరంబులు దదీయ మధ్యవర్తిత నొప్పు మహనీయ వహిని ఉదానంబు నిర్ద్వంద్వాభావము అంతర్యాగా విద్యా ప్రవీణులు గండ్రు. నిర్ద్వంద్వభావము, నిర్ద్వంద్వం అంటే ఆకలి దప్పులు, శోకమోహములు ఏమి ఇవన్నీ కూడా, శీతోష్ణములు, సుఖదుఖములు, ఆకలి దప్పులు ఏమి ద్వంద్వాలు ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నీ కూడా లయమైపోతాయని చెప్పి అన్నాడు.
బహిర్యాగాలలో చండీయాగం, రుద్రయాగం ఇవన్నీ కూడా బహిర్యాగాలు కామ్య సంబంధం కలిగి ఆచరిస్తూ ఉంటారు. అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు పరమశాంతి అనగా బ్రహ్మమనగా, అది పరమశాంతి అన్నా దాన్నే బ్రహ్మము అని చెప్పని అంటారట. పరమశాంతి అనగా బ్రహ్మమనగా, అట్టి పరమశాంతియగు ఆ బ్రహ్మము యొక్క దివ్య తత్వ అనుభవాన్ని పొందటం అని చెప్పనంటే నచాభావయత శాంతి, ఆ నివృత్తి మార్గం లేకుండా ఉన్నటువంటి వానికి, ప్రవృత్తి మార్గంలో పడిపోయేటువంటి వానికి, అట్టి అయుక్తునికి, శుద్ధ బుద్ధి లేని వానికి, అంతర్ముఖ ప్రయాణం లేని వానికి, సోహంభావ ధ్యానం చేయని వానికి ఆ యొక్క పరమశాంతి లభిస్తుందా? లభించే అవకాశమే యతశాంతి అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య అటు అశాంతితో ఉన్నటువంటి వాడికి జీవితంలో సుఖం ఉంటుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి అంటాడు, తినటానికి ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి, కంటానికి ఉన్నాయి, సమగ్రంగా సమృద్ధిగా ఎంతమంది తిన్నా, ఎంతమంది యొక్క భుజించినా కూడా తరుణ సంపదలు ఉంటాయి, ఎన్నో ఉన్నాయంటాడు. మరి ఏం లేదయ్యా, శాంతి లేదు, సుఖం లేదు. అందుచేత ఆ పరమశాంతి రావటం అని చెప్పనంటే బ్రహ్మముతో ఉంటే వస్తుందే కానీ బయట వస్తువుల ద్వారా వచ్చేది కాదు. బయట ఉన్నటువంటి యొక్క సంపదలు, సిరి సంపదలు నీ అవసరములు తీర్చేవిగా ఉంటాయి, నువ్వు కోరుకునే ఆనందాన్ని ఇచ్చేవిగా లేవు. అవసరాలు తీరుస్తాయి అన్నమాట. అంతే. ఇల్లు కావాలి, ఓకే. నీకు ఏదైనా బట్టలు కావాలి, ఓకే. ఇంకేమైనా డబుల్ కాట్ మంచం కావాలి, మంచి ఫ్యాన్ కావాలి, ఏసీగా, నీ ఇష్టం. నీ అవసరములు తీర్చేటువంటివిగా ఉంటాయే తప్ప నువ్వు కోరుకునేటువంటి యొక్క పరమశాంతి ఆనందాన్ని అవి పొందింపజేయలేవు. అవి రావాలంటే ఆత్మతో ఉంటేనే వస్తాయి. ఆనందం వస్తుంది. చూడండి, మనం ఏం చేస్తున్నాం? పగలల్లా అనేక వస్తువులతో వ్యవహారం చేస్తూ ఉన్నాం, అనేక వాటిలతో సంబంధం పడి వ్యవహారం చేస్తూ ఉన్నాం. మనం పిల్లకాయలమే. పిల్లకాయలైతే గోలికాయలు ఆడతారు, బొమ్మలాటలు ఆడతారు, అలిసిపోతారు, సొలిసిపోతారు, పక్కన బారేస్తారు, పోయి పడుకుంటారు. అది పిల్లకాయలు అనుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? టీవీలతో వాడు సంబంధం పడతాం, వ్యవహారం చేస్తాం, ఆడితే వీడితో మొత్తం పక్కన బారేస్తాం. ఏం చేస్తాం? సుషిప్త అవస్థకు పోవటం వల్ల, నిద్రలోకి పోవటం వల్ల. వాళ్ళు చేస్తున్న పని అది, మనం చేస్తున్న పని ఇది. ఈ వస్తువుల యొక్క భేదమే కానీ వ్యవహారం అంతా ఒకటే. వాళ్ళు చేసే వ్యవహారం అది, మనం చేస్తున్న వ్యవహారం అది. నీకు ఇసుగు పుట్టింది, పోయావు, గదిలో పోయా పడుకున్నావు, హాయిగా ఆనందంగా లోపల ఉండి ఆనందించి బయటికి వచ్చేసావు. అందుచేత నువ్వు శాంతిని పొందాలంటే ఆత్మ వద్దకు పోవాలి. ఆనందాన్ని పొందటం ఆత్మ వద్దకు పోవాలి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనాం అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణాం హి చరతాం, ఇంద్రియాణాం చరతాం, ఇంద్రియములతో సంబంధం కలిగి చరతాం చరిస్తూ ఉన్నాం. యన్మనః అనువిధీయతే, యన్మనః యత్ మనః, ఏ మనస్సు అయితే అనువిధీయతే, ఏ ఇంద్రియమునకు లోబడి ఏ మనస్సు అయితే పోతూ ఉన్నదో అట్లా పోయేటువంటి యొక్క ఆ మనసట ఏమవుతుందని చెప్పానంటే తత్ అస్య హరతి ప్రజ్ఞాం, ఆ మనస్సు యొక్క ప్రజ్ఞ అంతా కూడా హరింపబడుతుంది అని చెప్పని అన్నాడు. వాయునావ ఇవాంబస, ఇవ అంబస, అంబస నీటిలో ఉన్నటువంటి నావ వలె, ఇవ అంబస సముద్ర గర్భంలో ఉన్నటువంటి యొక్క నావ వలె అని చెప్పని అన్నాడు. సముద్ర గర్భంలో నావ ఉన్నది, తెరసాపేస్తాడు, చల్లగా మెల్లగా గాలి వీస్తూ ఉంటుంది. ఆ చల్లటి గాలికి, మెల్లటి గాలికి చక్కగా పడవ ఎలాంటి యొక్క ప్రమాదాలకు గురి కాకుండా ఒడ్డుకి చేరుకుంటుంది. అదే సముద్ర గర్భంలో నావ ఉన్నది, ఒక్కసారిగా తుఫాన్ రేగింది,
అది ప్రతికూల వాయువు అన్నారు. అనుకూల వాయువు కాదు, ప్రతికూల వాయువులు వీస్తాయి అప్పుడు. సముద్ర గర్భంలో తుఫాన్ రేగినప్పుడు ఆ సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ పడవ కూడా ఆ నది ఆ యొక్క సముద్ర గర్భంలో అటు ఇటు కూడా ఆ గాలి చేత లాగబడుతుంది. చివరికి దాంట్లో మునిగిపోతుంది. అది వాయు నావ ఇవ అంబస. ఇవ అంటే వలె, వాయు నావ, వాయువు నావ అంబస, సముద్రంలో ఉన్న నావను ఆ గాలి ఏ ప్రకారముగా దాన్ని ఒడ్డుకు చేరుస్తుందో, ఏ ప్రకారముగా ముంచివేస్తుందో. అనుకూల వాయువు అయితేనేమో ఒడ్డుకు చేరుస్తుంది, ప్రతికూల వాయువు అయితే ముంచివేస్తుంది. అట్లాగా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు కూడా ఇంద్రియానాం హిచరతాం యన్మనో అనువిధీయతే అన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి ఆ గాలులు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. అనుకూలముగా వీసే వాయువు ఉన్నది, ప్రతికూలముగా వీసే వాయువు ఉన్నది. అనుకూలముగా వీసేటువంటి యొక్క వాయువు ఏంటంటే దైవీ సంబంధ గుణాలు. దైవీ సంబంధ గుణాలు, సాత్విక సంబంధ గుణాలు, ఇవన్నీ కూడా ఆ మానవుని యొక్క జీవన విధానాన్ని చక్కగా ప్రశాంతముగా ఉండే విధానంగా చేస్తాయి. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ శ్రీమత అని పరమాత్మ అంటాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయాభూతేషు అలోలత్వం ఆర్దవం హ్రీహి అచాపలం తేజ చమః ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ, భవంతి సంపదం దైవీ అంటాడు. అందుచేత దైవీ సంపత్తి వల్ల కలిగేటువంటి గుణాలు ఇవన్నీ కూడా ఇవి సాత్విక సంబంధమై ఉన్నటువంటి గుణాలు. ఆ గుణములు మనలో ఉన్నట్లయితే, ఆ గుణముల యొక్క సంబంధం కలిగి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది అంటే ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా, ఉద్వేగాలు లేకుండా, ఆవేశాలు లేకుండా ఎక్కడ ఉన్నా కూడా అతని జీవితం ఆనందకరంగా ఉంటుంది. పరమాత్మతో ఆనందిస్తూ ఉంటాడు, ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అట్టి ఆ గుణములు అవి అనుకూల వాయువులుగా వీస్తూ ఆయన జీవన విధానాన్ని చక్కగా ప్రశాంతముగా దైవీ మార్గంలో తీసుకుపోయేవిగా ఉంటాయి. ఇక ప్రతికూల వాయువులు అని చెప్పారంటే ఆశ్రయ సంబంధ గుణాలు. దంభో దర్పో అభిమాన క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య జాతస్య పుట్టేటువంటి అజ్ఞానం వల్ల పుట్టేటువంటి గుణములు దంభము, దర్పము, క్రోధము, అసూయ, కక్ష, ప్రతీకారం, ఈర్ష్య, ఇవన్నీ కూడా పెద్ద వర్గం ఉంటుంది. ఈ యొక్క ఆశ్రయ సంబంధ గుణాలు ఇలాంటివన్నీ కూడా మన జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాయంటే శాంతి లేకుండా, స్థిమితం లేకుండా, సుఖం లేకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక ఉద్వేగాలతో, ఆవేశాలతో, కోపతాపాలతో, అశాంతితో అనేక రకాలుగా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి అన్నమాట. యన్మనస అనువిధీయతే యత్ మనస ఎవరి యొక్క మనస ఏ మనస్సు అయితే అనువిధీయతే అనుసరిస్తుందో, అనగా దైవీ గుణాలని అనుసరిస్తుందా, ఆసురీ గుణాలని అనుసరిస్తుందా అనేటువంటిది మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందే. ఏమి ఆసురీ గుణాల లాంటి మనలో ప్రకోపించే విధానంగా గనక ఉన్నట్లయితే మనకు తెలుస్తాయి. కాబట్టి మనం వాటి విషయాలలో జాగ్రత్తగా ఉంటూ వాటికి లోను కాకుండా వాటికి సాక్షి మాత్రముగా ఉండగలిగే విధానం ఉండగలిగితే ఒక్కసారిగా అవి ప్రకోపించినప్పుడు వాటికి మనం కూడా తోడై అవి ఏ ప్రకారముగా మనల్ని వేగంగా లాక్కుపోయేవిగా ఉంటాయో ఆ వేగానికి మనం గురి కాకుండా ఉండాలి. శక్కునోతి అని పరమాత్మ అంటాడు. శక్కునోతి అంటే సమర్థత అని అర్థం. హైవయస్సోడం ప్రాక్కు శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీనర సహ యుక్త సుఖీనర అట్టివాడే సుఖవంతుడు అని చెప్పని అంటాడు. అవి ఎంత ఉద్వేగాలుగా వచ్చేవిగా ఉన్నప్పటికీ కూడా వాటి ఉద్వేగాలను గమనించి మనం వెంబటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నమాట.
వస్తాయి, మన తెలుస్తూ ఉంటాయి. ఆ తెలిసినప్పుడు ఎమ్మటే వాటికి మనం లోను కాకుండా ఎమ్మటే మనం ఆ యొక్క సిచ్యువేషన్ మార్చేసుకుని దూరంగా వెళ్ళిపోవటమో, ఇంకేదన్నా జపం చేయటమో, లేదా ధ్యానంలో కూర్చోవటమో, లేక సన్నివేశానికి దూరంగా వెళ్ళిపోవటము, ఏదో ఒకటి చేయాలన్నమాట. అక్కడే ఉన్నామనుకో ప్రకోపిస్తాయి, రజస్సు ప్రకోపిస్తుంది, తమస్సు ప్రకోపిస్తుంది, మనస్సు దానికి వశ్యమైపోతుంది, ఆ గుణం యొక్క ప్రకోపానికి లోనై వెళ్ళిపోతుంది. ఆ విధంగా మరి లోనైపోయే విధానంగా ఉన్నప్పుడు యన్మనస అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం, తదస్య హరతి ప్రజ్ఞాం, వారి యొక్క ప్రజ్ఞ హరింపబడుతుంది. పతనమైపోతాం, పతనావస్థల్లోకి పోతాం. ఎట్లా ఆ విధంగా అవి ఏ యొక్క విధానంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయో, లాక్కుపోతూ ఉంటాయో, తీసుకుపోతూ ఉంటాయో, వాటికల్లా మనం కూడా అనుగుణ్యముగా గనక మరి ప్రోత్సహించామని చెప్పానంటే ఇక అవి మనల్ని వశం చేసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత మనలో అవి కాపురం చేస్తాయి. ఆ తర్వాత మన యొక్క స్వరూపమే వాటి స్వరూపంగా మార్చేసుకుంటాయి. వాడి ముఖంరా ఎప్పుడు మాడతానే ఉంటుంది అంటూ ఉంటారు. ఆ ముఖంపై నవ్వే ఉండదే వింటూ ఉంటాం మాటలు మనం. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక లోపల బాధ, ఏదో క్రోధం, ఏదో ద్వేషం, ఏదో ఆ యొక్క ఆమదాగిన మొహంలాగా వేసుకుని ఉంటూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ గుణాలు లోపల ప్రకోపించి ఆ ముఖం మీద కాపురం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వాడితో సంబంధం వీడు పడి ఉంటాడు. ఇది మనం అవగాహన లేనటువంటి విధానంలో మన జీవితాన్ని అవన్నీ కూడా ఆకట్టుకుని వశం చేసుకుని అవే జీవిస్తూ ఉంటాయి. మనం జీవితం జీవించడం వల్ల మన జీవితాన్ని అవి దత్తత తీసుకున్నాయి. దత్తత తీసుకుని అవి జీవించుకుంటూ పోతూ ఉంటాయి. అవి ఏ వైపు తీసుకుపోతూ ఉంటే మనం ఆ వైపు కల్లా పోతూ ఉండే విధానం అన్నమాట. అది ఇంద్రియాణం హి చరతాం యన్మనః అనువిధీయతే అనువిధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావ ఇవాంబసా. మంచి ఉదాహరణ స్వామిగారు ఎంత బాగా ఈ శ్లోకంలో చెప్పుకొస్తాడో. మన యొక్క ఆ విధి విధానం అంతా కూడా ఈ శ్లోకంలో చక్కగా అద్దంలో బొమ్మలాగా స్వామి చూపిస్తూ ఉన్నాడు. తస్మాద్యస్య మహాబాహో తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఆ విధమైనటువంటి విధానం ఉన్నప్పుడు తస్మాత్ అస్య మహాబాహో, మహాబాహో అర్జున, తస్మాత్ ఆ కారణం చేత నిగృహీతాని సర్వశః, సర్వశః అన్ని విధాల అన్ని వైపుల నుంచి అన్ని సమయాలలో కూడా నిగృహీతాని నువ్వు ఆ విషయంలో గమనికగలిగి నీవు వాటి వశం కాకుండా అవి నీ వశంలోకి తిప్పుకోవాలి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియార్థేభ్యః ఇంద్రియముల యొక్క అర్థములు, విషయములు, శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఇవన్నీ కూడా ఇంద్రియముల యొక్క అర్థములు, విషయాలన్నమాట. ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః. ఆ విధముగా ఇంద్రియాలు ఎప్పుడూ కూడా విషయాల మీదకు పోతూ ఉంటాయి. ఆ విషయాల మీదకు పోయేటువంటి యొక్క విషయం ఉన్నదే నువ్వు గమనికగలిగి ఆ నిగృహీతాని వాటిని నువ్వు ప్రయత్నపూర్వకంగా ఉన్నదే నిగ్రహణ చేయాలి. ఏమి కాపలా కూర్చోవాలి. ఈ జీవితం ఇది, జీవితం పాడైపోతుంది. ఏమి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఇంటి ముందు ఏం చేస్తావు, ఒక గేటు పెట్టుకుంటావు. ఆ గేటు పక్కన బెల్లు పెడతావు. ఎవరైనా వచ్చినప్పుడు బెల్లు కొడతారు, చూస్తావు, పర్వాలేదు పెద్ద అయినా మర్యాద గలవాడు అయ్యవారు అనిపించిందా, లోపలికి ఆహ్వానం చేస్తావు, కూర్చోబెట్టి కాఫీ ఇస్తావు, టిఫిన్ పెడతావు, కుశల ప్రశ్నలు అడుగుతావు. అదే రాదగన్న వ్యక్తి అయితే అక్కడే మాట్లాడేసేసి పంపించి వేస్తావు. అంతే కదా మనం చేస్తున్నాంగా. ఆ ఇంట్లోకి రాదగిన వాళ్ళ తగని వాళ్ళ అని కదా మనం చేస్తుంది వ్యవహారం. అదే శునకాలు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద, పందులు తిరుగుతూ ఉంటాయి, అనేక జీవులు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ రాకుండా అడ్డగించావు, గేటు పెట్టుకున్నావు. గేటు దాటి వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు గేటు తీస్తేనే
నువ్వు రాదగినటువంటి వారు అనిపిస్తేనే నువ్వు వారిని లోపలికి ఆహ్వానం చేస్తూ ఉన్నావు. కాబట్టి బాహ్యముగా ఉన్నటువంటి ఇంటిలోకి అలాంటి జాగ్రత్త వహించావు. మరి ఈ దేహం యొక్క విషయంలో రాదగనివా అనే విషయం ఏమన్నా కాపలాగా కూర్చున్నామా? నో అబ్జెక్షన్, ఎనీ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు. నీకు వచ్చే బుద్ధి ఉందా? నేరుగా వచ్చే లోపలికి వచ్చేసి అది బాహ్యముగా ఉన్నటువంటి యొక్క సామాన్య ఇంటి విషయం ఎంతో జాగ్రత్త వహించామే. మరి జీవితం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఉత్తమమై ఉన్నటువంటి జీవితం, మానవ జీవితం, మానవ జన్మ సర్వోన్నతమై ఉన్న జీవితం, ఈశ్వర కృపాన్వితమై ఉన్న జీవితం, ఈశ్వర అనుగ్రహముతో ప్రాప్తించిన జీవితం, కోరుకుంటే వచ్చేది కాదు, డబ్బు పెడితే కొనబడేది కాదు, అడిగితే ఆయన ఇచ్చేది కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తుందంటే నీకు అది అనుగ్రహం ఆయన ఉండాలి, ఆయనకు ఉండాలి, నీకు ఉండటం కాదు. నువ్వు చెప్పుకుంటే రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఇచ్చేటువంటిది కాదు. ఆయన నీ మాట ఆయన ఏం వినడు. ఆయనకి ఏదైనా అనిపించిందా ఇస్తాడే కానీ లేకపోతే అయ్యేవాడు. అలాగా మరి ఎంతో పుణ్య విశేషముగా ఎంత అరుదుగా లభించేటువంటిది మానవ జన్మ అన్నమాట. ఇంతకుముందు ఎన్ని దేహాలలో పడి 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 వచ్చాము ఏమో మాకేమన్నా తెలుసా? ఏమన్నా నిజంగా కనుక మానవునికి ఆ జ్ఞానం ఇచ్చి ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త పడేవాడేమో అనిపిస్తుంది నాకు. గత దేహాలలో చూసుకున్నప్పుడు కూర్మావతారం, కుక్కుటావతారం, గార్ధబావతారం, శోకరావతారం, అవన్నిటిలో కూడా ఎంత అవస్థలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంతమంది తిట్లు తిన్నాడు, దెబ్బలు తిన్నాడో, నానా కష్టాలు పడ్డాడు, తిండి లేక, తీర్థం లేక, చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, నానకు తడుస్తూ, చెట్ల కింద పుట్ల కింద నానా అవస్థలు పడుతూ ఎన్ని వేదంలో పొందాడో అవన్నీ కూడా వాడికి ఒకవేళ ఆయా దేహాలలో పొంది ఉన్నటువంటి యొక్క విషయం కనుక కంటి కనబడే విధానంగా ఉన్నట్లయితే, ఇచ్చినట్లయితే ఏమన్నా వీడి జన్మలో అరే మళ్ళీ ఇందులో మళ్ళీ అట్లోకి పోతామేమో, మళ్ళీ చస్తాం కాబట్టి తరించే మార్గం ఏమైనా ఉందేమో, మహాత్ములు ఏమైనా బోధించే అవకాశం ఉందేమో అనే విధానంగా వాడు కొంచెం ప్రయత్నం చేసి ఉండేవాడేమో. అది కనుక వాడికి దృష్టికి ఇచ్చి ఉన్నట్లయితే అది మరుగైపోయింది. ప్రత్యక్షంగా ఈ జీవితం కనబడతాం. ఇదేదో కొత్తగా ఇప్పుడే వచ్చినట్లుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే ఈ పూటే మనం లోకంలోకి వచ్చినట్లుగా, ఈ దేహంలోకి వచ్చినట్లుగా వీడికి అనిపిస్తూ ఉందామండి. కాబట్టి ఆ నానా కష్టాలు పడి ఉన్నటువంటి యొక్క విషయం వాడికి అవగాహన లేకపోవడం కారణంగా ఈ జీవితం పట్ల వానికి నిర్లక్ష్య భావం ఏర్పడి అనుక్షణం దాన్ని నిరుపయోగం చేసుకుంటూ ఉన్నాడు, దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. అది ఆ విషయాన్ని గమనించి ఉన్నటువంటి మహాత్ములు ఉన్నదే అనుక్షణం వాళ్ళు గమనిస్తారు, ప్రతి క్షణాన్ని వాడుకుంటారు, ప్రతి సెకండుని వాళ్ళు వాడుకుంటారు. తనకు తెలియకుండా కాలం పోయే అవకాశం లేదు. కాబట్టి అంత జాగ్రత్తగా వాళ్ళు ఎప్పుడూ కూడా అనుష్ఠాన పరులై, నిశ్చల విధానం గలవారై, తత్వచింతన పరులై, ధ్యాన పరులై ఆ కాలం వాళ్ళు ఆ విధంగా జీవిస్తారు. అది ఏమి అలాంటి జాగ్రత్త వాళ్ళు పడతారు. మనకు ఆ జాగ్రత్త లేకుండా జీవితాలు పోతూ ఉన్నాయి. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ విధముగా ఎవరైతే జీవితం పట్ల జాగ్రత్త వహించి ఇంద్రియాలు విషయాల మీదకు పోయే విధానాలలో అవగాహనతో ప్రవర్తిస్తూ నిగృహీతాన్ని నిగ్రహించే విధానం కలిగి ఉంటూ ఎప్పటికప్పుడు కాపలా విధానం, ఎప్పటికప్పుడు జాగ్రత్త విధానం. మనసులోకి ఆలోచనలు వచ్చాయా ఎమ్మటే వాళ్ళు గమనిస్తారు. ఆలోచన లేకుండా ఉండే విధానంగా వాళ్ళు చూస్తారు. అబ్జర్వుడు అంటే గమనిక, ఆ ఉనికిలో వాళ్ళు ఉండటము, అది గమనిస్తారు. వాళ్ళు ఆ ఉనికిలో వాళ్ళు ఉంటారు. జీవితం వృధాగా పోనివ్వరు, కాలం వృధాగా పోనివ్వరు, అనేక అనవసరపు ఆలోచనలను రానివ్వరు. ఇది వాళ్ళు జాగ్రత్తగా వహించేటువంటి విధానం. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అలాగా ఉన్నటువంటి వాళ్ళ ప్రజ్ఞయే ప్రతిష్ఠిత, స్థిరమై ఉన్నటువంటి ప్రజ్ఞ అని చెప్పినారు.